ఒక్క మాట చెప్పమా? మీరు తన్ని బుజ్జగించడానికి ఎంత ప్రయత్నించారు? ఒప్పుకుందా తను? మీతో గొడవ కూడా పడలేదు, నోరు తెరిచి మాట్లాడను కూడా లేదు. నేను నమ్మను. మీరు అబద్ధం చెప్తున్నారు. బల్ల లాంటిది కానే కాదు. మేం జీవితంలో ఇంతవరకు అబద్ధం చెప్పలేదు. ఇప్పుడు ఈ పెద్ద వయసులో అబద్ధం చెప్తావా? అవన్నీ నాకు తెలీదు. కానీ నేను ఒకటి ఖచ్చితంగా చెప్పగలను. రాణికి ఎలాంటి దురాశలు లేవు, తను మోసము చేయదు. రాజా, నేను మీరు చెప్పేది ఏది వినను. ఏం తెలుసుకోవాలో నేనే తెలుసుకుంటాను. రాజా, రాజా! ఇలా జరగడానికి వీల్లేదు. రాజా, నువ్వు మా ఆయుధంగా మారాలి. మేం నిన్ను పూర్తిగా మాలాగే తయారు చేస్తాం. మేమేం కావాలనుకుంటే నువ్వు అదే అవుతావు. నీకు చిట్టెలుకకి వ్యతిరేకంగా సాక్ష్యం కావాలా? మేం సిద్ధం చేస్తాం. నువ్వేమన్నా విన్నావా? నేనెవరికి అసలు ఏది చెప్పను పెదరాని అమ్మా. శ్వాస ఉండదు, మురళి మోగదు అంటే అర్థం తెలుసా నీకు? లేదండి. మేం చెప్తాం. దుర్జన్ సింగ్, పెదరాని అమ్మా, ఏదైనా చెప్పాలంటే నాలిక ఉండాలిగా. దుర్జన్, వీడి నాలిక కోసేయ్. నడు. నాలిక ఉండదు, మాట పెగలదు. రాజాపాజా, నేను కాళీప్రసాద్ గారిని నీకు ఇచ్చేందుకు వచ్చాను. ఎందుకంటే ఎవరి దగ్గరైనా అప్పు తీసుకోవడం మంచి పని కాదని మా నాన్న చెప్పాడు. అందుకే ఆ డబ్బుని అప్పుగా నేను తీసుకోలేను. దానికి బదులుగా నాకు అన్నిటికంటే ఎంతో ఇష్టమైన దాన్ని నీకు ఇస్తున్నాను. బల్లి ఎప్పుడు వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తుంది. మరి హఠాత్తుగా ఎంత మోసం అలా చేయగలుగుతుంది? దీని వెనక ఇంకేదో కారణం ఉంది. చిట్టెలుగా, ఇలా చూడు, మేము నీకోసం ఏం తీసుకొచ్చాము. రేపు బిందు పుట్టినరోజు వేడుక కదా, మరి నీలాంటి చాలా మంది చిన్న చిట్టెలుకలు అక్కడికి వస్తారు. నువ్వేమో రాజాకి మంచి స్నేహితురాలివి, అలాగే నువ్వు మా జీవన్కి కూడా, అవునా? అందుకే నువ్వు ఈ వేడుకకి రావాలని మా కోరిక. కానీ పనిచేసే రాణిలా తయారై కాదు, రాజాకి మంచి స్నేహితురాలు రాణి గాయత్రిలా తయారవ్వాలి. మేమిచ్చే ఈ బట్టలు వేసుకున్నావంటే నువ్వే ఈ మహల్కి రాణిలా ఉంటావు. రాజా కూడా అంటుంటాడు కదా, నువ్వు తన కుటుంబంలో మనిషివని. తీసుకో. నువ్వు జీవన్ కోసం ఇంత చేసావు కదా, మరి దానికోసమే మే నీకిచ్చే బహుమతి అనుకుని తీసుకో. చిట్టెలుక పిల్లి కోసం ఇంత చేస్తే మరి పిల్లి కూడా బాధ్యత ఉండదా? తీసుకో. అదీగాక మాకనిపిస్తోంది రాజా నిన్నే గౌన్లో చూసి చాలా ఆనందిస్తాడని. తీసుకో. రాణి,
రాణి రాణి ఇలారా. నువ్వు మహల్లో ఎవరితోనూ మాట్లాడలేదు కదా? ఎవరైనా నీతో నానమ్మ గురించి కానీ నా గురించి కానీ ఏమైనా అడిగారా? సరే, ఆ మహల్లో నీ వయసున్న ఇంకో పాప ఉంది కదా, బిందు. తను చూడటానికి ఎలా ఉంటుంది? చూడు, నేను అడుగుతుంది ఏంటంటే తను ఎలా మాట్లాడుతుంది? నీలాగా బాగా కబుర్లు చెప్తుందా? నీకు తనకి మంచి స్నేహం కుదురుంటుందిగా? ఎవరితో అయితే స్నేహం కుదిరిందో ఈ మౌనవ్రతం వల్ల అది తెగేలా ఉంది. అయ్యో రాణి, నువ్వెందుకు మాట్లాడట్లేదు? ఏమైనా జరిగిందా? మర్చిపోయావా? నువ్వేగా నాతో మౌనవ్రతం పట్టించింది. మౌనవ్రతమా? అయ్యో నా తల్లి, మౌనవ్రతం పాటించమంది మహల్లో మాత్రమే, ఇంట్లో పాటించమని చెప్పలేదు. ఇంట్లో నువ్వు మాట్లాడొచ్చు, నాకేం కాదు. సరే చెప్పు, ఎలా ఉంటుంది చూడటానికి? నాన్న, ఈ సమయంలో బిందు గురించే కాదు, ఎవరి గురించి మాట్లాడాలని లేదు. నీకు అర్థం కావట్లేదు. మౌనంగా ఉండడం చాలా కష్టం. నువ్వు వేసిన ఒట్టు వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి, చాలా ఇబ్బందులు. రాణి, అప్పుడప్పుడు ఈ పిల్లకేమవుతుందో ఆ దేవుడికే తెలియాలి. పెద్దరాని అమ్మ చెప్పింది నిజమే. ఈ బట్టల్లో నేను చాలా అందంగా ఉన్నాను. ఈ గౌన్ వేసుకుంటే రాజా నన్ను గుర్తుపట్టనే లేడు. రాజాబాజా నన్ను నిజంగా అర్థం చేసుకోవట్లేదు. అయినా తను ఎలా అనుకున్నాడు ఆ తిండిబోతుతో స్నేహం చేస్తానని? ఎంతసేపు కోపంగా ఉండిపోయాడు. అరే, ఒక పట్టాన విడిచిపెట్టలేదు. ఈ మౌనవ్రతం వల్ల నేను ఈ అపార్థాన్ని దూరం చేయలేకపోతున్నాను. నేను ఒడ్డు దాటకుండా రాజాబాజాకి నిజం చెప్పేస్తే బాగుండు. రాణి, ఆహా, ఈ బట్టలు ఎక్కడి నుంచి వచ్చాయి? రేపు బిందు పుట్టినరోజు కదా, అందుకే మహల్లోని దెయ్యం గారు. రాణి, నువ్వు ఆవిడ నుంచి ఏ వస్తువు తీసుకోకూడదు. ఇలా చూడు తల్లి, తను ఎప్పుడు ఏ వల వేస్తుందో ఆ వల్ల సిక్కుకున్నా కూడా అర్థం కాదు. ఆవిడ నాకు ఈ బట్టలు ఇచ్చారు ఎందుకంటే బిందు పుట్టినరోజుకి రాజా స్నేహితురాలిగా నేను వెళ్ళాలని ఆవిడ కోరిక. పని పిల్లలా రాకూడదండి. రాణి, నువ్వు ఈ బట్టలు వేసుకుంటే నా రాణిలా కాదు, ఎవరోలా కనిపిస్తున్నావు. రాణి చూడు, నువ్వు ఇలా బట్టలు మార్చుకొని నీ రూపాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు. రాణి, నువ్వెవరనేది ఎప్పటికీ మర్చిపోకు. ఒక పేదింటి పిల్లవి, రాకుమారివి కాదు. ఇలా చూడు బంగారు తల్లి, ఎవరైనా నిన్ను చూసి ఒక్క క్షణం కూడా నువ్వు నా కూతురివి కాదు, రాకుమారు అనుకోవడం నాకు ఇష్టం లేదు. చూడు తల్లి, ఈ బట్టలు నీ సొంతం. నాకిష్టం లేదు నువ్వు ఇలా ఎవరో ఇచ్చిన బట్టలు వేసుకోవటం. ఎందుకు తిడుతున్నావు తన్ని? వెళ్ళి మార్చుకోనరా. రాణి, నీకే చెప్పేది మార్చుకోనరా. అమ్మా, అది ఆ బట్టలు తనకి స్వర్ణ తెచ్చిచ్చింది. కానీ ఆ బట్టల మీద అందరి దృష్టి పట్టడం నాకు ఇష్టం లేదు. అందుకే నేను అవి వేసుకోవద్దని చెప్పాను. నువ్విదే విషయం ప్రేమగా కూడా చెప్పుండొచ్చు లక్ష్మణ్. రాణి చిన్నపిల్ల, తనకేం తెలుసు? అయినా స్వర్ణ ఇలాంటి పని ఎందుకు చేసింది? అది తన తప్పు, తన ఆలోచించుండాల్సింది. నిజంగానే నేను ఈ గౌన్ వేసుకుంటే మారిపోతానా? రాణి, నువ్వు ఈ బట్టలు వేసుకుంటే నా రాణిలా కాదు, ఎవరోలా కనిపిస్తున్నావు. ఇది వేసుకుంటే నేను పాత రాణిలా ఉంటానన్నమాట. నాన్న ఆ రాణితో కదా ఒట్టు వేయించింది. అంటే ఈ బట్టలు వేసుకొని రాజాబాజాతో మాట్లాడొచ్చు. అప్పుడు నాన్న కూడా ఏం జరగదు కదా.
కానీ నాన్న ఈ బట్టలు వేసుకోవద్దని చెప్పాడు. ఈ నాన్న మరీను. నాన్న నన్న బట్టలు వేసుకోవద్దని చెప్పాడు, కానీ నేను వేసుకుంటాను. నేను చెడ్డ పిల్లనని అనుకోవద్దమ్మా. నాకు శాపం కూడా పెట్టొద్దే. మంచి పని కోసమే ఇవి నేను వేసుకుంటున్నాను. రాజాబాజాతో స్నేహం చెయ్యాలిగా. మహల్లో అయితే బల్లినంతో మాట్లాడడానికి బెట్ చేస్తుంది, కానీ ఇక్కడ వాళ్ళ ఇంట్లో బడబడబడా అని ఖచ్చితంగా మాట్లాడి తీరుతుంది. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేను రాణిని కలవడానికి వచ్చాను. అలాగా, ఒంటరికి వచ్చావా? అవును. సరే బాబు, నువ్వు ఏ దారిలో వచ్చావో ఆ దారిని ఇంటికి వెళ్ళిపో. రాణి నిన్ను కలవటం కుదరదు. రాణి నా మీద కోపంగా ఉంది, అందుకే నేను తనకు నచ్చ చెప్పాలని. నువ్వు తనకి నచ్చ చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఎంత స్నేహం చెయ్యాలో అంత చేశారు. అదిగాక తనకి నిన్ను కలవటం ఇష్టం లేదు. అలాగే నాకు ఇష్టం లేదు నువ్వు మళ్ళీ ఈ ఇంటికి రావటం. అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. రాణి రేపు మహల్కి వచ్చినప్పుడు తనతో ఒకసారి మాట్లాడి చూడాలి. రేపు రాజాబాజాతో మాట్లాడి నేను ఈ అబద్ధాలన్నీ దూరం చేస్తాను. నేనెవరినో చెప్పుకోండి, చెప్పుకోండి. పెద్దరాణి అమ్మా. గుర్తుపట్టేశావా? మీరు మమ్మల్ని చాలా భయపెట్టేశారు పెద్దరాణి అమ్మ. ఇప్పుడు చెప్పండి, మీకొచ్చిన గిఫ్ట్స్ లో మీకు నచ్చింది ఇదే కదూ? గిఫ్ట్స్ అన్ని చూసిన తర్వాతే అది తెలుస్తుంది కదా పెద్దరాణి అమ్మ. స్వర్ణ తీరు చూస్తుంటే తనేదో కానుక కోసం ఎదురు చూస్తున్నట్టుంది. అంతటి కానుక తెచ్చేవారు ఎవరయ్యుంటారో. ఇలా చూడు రాణి, లోపలికి వెళ్ళగానే ఈ గౌను పెదరాణి ఆమెకి తిరిగిచ్చేసాయి. ఒకవేళ ఆవిడేదన్నా అడిగితే ఎందుకు తిరిగిచ్చేస్తున్నావో మాత్రం చెప్పొద్దు. అంతేకాదు, లోపలికి వెళ్ళగానే నీ మౌనవ్రతం మొదలు. సరైన సమయం చూసుకొని స్వర్ణ నాకు సంకేతం ఇస్తుంది. అప్పుడు నేను నా కూతురిని చూడొచ్చు. ఇకప్పుడు నా పాపకి నా చేత్తో చేసి నీ బొమ్మని తను. రాజా, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? మేమందరం అక్కడ ఆడుకుంటున్నాం. వెళ్దాం పదా. నువ్వెవరి కోసం వెతుకుతున్నావు? నన్నే. రాజాబాజా, నీకు అసలు బుద్ధే లేదు. నిన్నటి వరకేమో సంతోషంగా ఉన్నావు నా బర్త్డే వస్తుందని. ఈ రోజు మాత్రం నాకు హ్యాపీ బర్త్డే చెప్పలేదు. హ్యాపీ బర్త్డే. రా, నేను నీకు నా టెడ్డీ బియర్ చూపిస్తాను. చాలా పెద్దగుంది. నాకు తెలుసు రాజాబాజా నన్ను వెతుకుతున్నాడని. ఎలాగైనా తనతో మాట్లాడాలి. కానీ ఎలా? తనతో మాట్లాడానంటే నాన్న మీద వేసిన
వేసిన ఒట్టు గట్టెక్కుతుంది. మాట్లాడకపోతే రాజాబాజా బాధపడతాడు. నేను రాజాబాజా మనసుకి బాధ కలగనివ్వను. ఇప్పుడు ఇదొక్కటి నాకు సాయం చేయగలదు. ఇది వేసుకుంటే నేను మరోలా మారుతానని నాన్న చెప్పాడు. అంటే నేను నాన్న కూతుర్లో ఉండను. నేను దీన్ని వేసుకొని రాజాబాజాతో మాట్లాడి అన్నీ సరిచేస్తాను. రాజా, సారీ, మేము మీ స్నేహితురాలు రాణి గురించి ఆ విధంగా మాట్లాడుండకూడదు. ఒకవేళ మా కళ్ళతో మేము చూసుంటే అది వేరుగా ఉండేది. కానీ అలా జరగలేదుగా. అయినా మా దగ్గర ఏ సాక్ష్యం లేదు. రాణి అలాంటి అమ్మాయి కాదని మీరు అంటున్నారు కనుక ఆ మాటే నిజమై ఉంటుంది. ఎంతైనా రాణి మీ స్నేహితురాలు. అదంతా సరే పెద్దరాణి అమ్మా, కానీ బల్లి నాకెందుకలా దూరం అయిపోతోంది? అదే కదా మేం చెప్పేది. మాకు కారణం అర్థం కావట్లేదు. అందువల్లే మేము అనుకున్నాం రాణి మంచి అమ్మాయి కాదు, ఈ మహల్ హంగులు ఆర్భాటాలకి లొంగిపోయింది, అందుకే ఇందులో తను భాగం అవ్వాలని చూస్తోంది. ఇలా తన గురించి రకరకాలుగా అనుకున్నాం. ఇంకా ఏమనిపించిందంటే తను మంచి అమ్మాయి కాదు కాబట్టి హుండీకి స్నేహానికి మధ్య తనకి హుండీయే నచ్చుతుందని. సరే వదిలేయండి. రాణి ఏం ఆలోచిస్తుంది, ఏం ఆలోచించడం లేదు, ఇవన్నీ మీరే నిర్ణయించుకోండి. కానీ ప్రస్తుతం పార్టీలో మీ స్నేహితులు మీకోసం ఎదురు చూస్తున్నారు. పార్టీలో చిట్టెలుకని రాజా మెరిసిపోతున్న బట్టల్లో చూశాక మేమతనికి నూరిపోస్తాం. చిట్టెలుక మార్చింది కేవలం బట్టలే కాదు, తనే మారిపోయిందని. చిట్టెలుక, భలే భలే, నువ్వు నిజంగానే రాణిలా ఉన్నావే. రాజా నిన్ను చూస్తే ఎంత సంతోషిస్తాడో. సంతోషిస్తాలే గాని ఈ రాజాబాజా ఎక్కడికి వెళ్ళినట్టు? రాజా కోసం చూస్తున్నావా? అంతకంటే ముందు నాకు చిన్న పని చేసి పెడతావా? అదేంటంటే జీవన్ వాళ్ళ అమ్మ బిందు కోసం వెరైటీ చాక్లెట్లు తెప్పించారు. అవన్నీ జీవన్ తినేశాడు. ఈ తిండిపోతు మరీను. 2 ఎద్దులు కలిసినా కూడా ఈ తిండిపోతు తిన్నంత తిండి ఎప్పటికీ తినలేవు. కానీ బిందుకి కానుకివ్వక తప్పదు కదా. అందుకని నువ్వు పని చెయ్యి. జీవన్ గదిలోకి వెళ్ళి అతని హుండీ తీసుకొచ్చి జీవన్కివ్వు. జీవన్ అందులోంచి డబ్బులు తీసి నీకిస్తాడు కదా. అప్పుడు ఆ డబ్బులతో నువ్వు జీవన్ తరపున బిందు కోసం కానుకొకని తీసుకురా. సరేనా? వెళ్ళు, త్వరగా వెళ్ళు. వలైతే విసిరేశం. ఇప్పుడు నువ్వందులో చిక్కుకోక తప్పదు. గోపి, అలా కాదు, అలా చేయకూడదు. నువ్వు రాణిని చూసావా? రాజా, రాణి కోసం చూస్తున్నావా? తనని అక్కడ భోజనాలు ఏర్పాటు చేశారే, అటు వెళ్తుంటే చూశాం. నువ్వు వెళ్ళండి, నేను తనతో మాట్లాడాలి. నిజం చెప్పాలంటే మేము ఈ హుండీని సమోసాలు కచోరీల కోసం కూడా పగలగొట్టాం. కానీ నువ్వు నా ఫ్రెండ్వి కాబట్టి నీకు డబ్బులు ఇవ్వడం కోసం దీన్ని పగలగొడుతున్నాను.
చాలా. మాకు చాలా బాధగానే ఉంది రాజా. కానీ ఏం చేస్తాం, నిజమేంటో చూశారు కదా మీరు. మాకు ముందు నుండే తెలిసి ఈ అమ్మాయికి మీతో స్నేహం చేసే అర్హత లేదని.